అండి. ఖాళీగా కూర్చుంటే మొబైల్ చూస్తుంటే మా వాడికి నచ్చలేదు. 2 ఇప్పి ప్యాకెట్లు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి చెయ్యమ్మా అన్నాడు. ఇంకా చేసేదే ఉంటుందండి, చేయడానికి వెళ్తున్నాను అనమాట. అదే మీకు కూడా రెసిపీ షేర్ చేద్దాము అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత వాటర్ పోసుకొని మ్యాగీ ఉడకబెట్టుకోవడానికి దాంట్లో కొంచెం అంత ఆయిల్, చిటికెడు సాల్ట్ వేసి బాగా బాయిలింగ్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాను. దాంట్లో మ్యాగీ వేసేసి ఇప్పి మ్యాగీ దాన్ని బాగా ఉడికిన తర్వాత మనకి దాంట్లో మసాలా ప్యాకెట్లు ఇస్తారు కదండి, ఇప్పి మసాలా, ఆ మసాలా కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలన్నమాట. ఆ మసాలా ఎంత బాగా మ్యాగీతో పాటు కలిస్తే అంత టేస్ట్గా ఉంటుందండి. మొత్తం అంత బాగా కలుపుకొని మ్యాగీ తినడం అయితే అంత హెల్దీ కాదండి, కానీ ఎప్పుడో ఒకసారి తినడానికైతే పర్వాలేదు. చూసారా, అంతా అయిపోయింది. ఇంక ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకునే ముందు దాంట్లోకి టేస్టింగ్ మసాలా అని ఒకటి ఇస్తాడండి ప్యాకెట్, అది కూడా వేసేస్తున్నాను అనమాట. సీజనింగ్ టేస్ట్ బాగుంటుంది అనమాట, ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి. దాన్ని కూడా బాగా కలిపేసి సర్వ్ చేశానండి వాడికి. వాడు సర్వ్ చేసిన వెంటనే వచ్చి తినేస్తాడా? తినడు. మనం చేయడానికి అయితే హడావుడి పడతారు, కానీ వాళ్ళు ఎందుకు వచ్చి తింటారు? అది చూస్తుంటే నాకు నోరు ఆగట్లేదండి, నోట్లో నీళ్ళు ఊరేస్తున్నాయి. అందుకు నేనే దాని ముందు చల్లారి పెట్టేసుకొని తినేద్దాం కదా అని నోట్లో ఒక్క స్పూన్ పెట్టుకోగానే టేస్ట్ అయితే ఒక్క లెవెల్లో ఉందండి. అక్కడితో నేను ఆగలేకపోయాను, మరొక 2 స్పూన్స్ కూడా లాయించేసాను అనమాట. చాలా యమ్మీగా టేస్టీగా ఉందన్నమాట. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా సూపర్ టేస్ట్గా ఉంది. వీడియో నచ్చిందండి, ఒక లైక్ చేయండి, మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ అండి.